దేవుడు వాగ్దాన విషయంలో ఎవరికి కూడా ఆలస్యం చేసేవాడు ఎప్పటికీ కాదు. నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో వాగ్దానాన్ని ఆలస్యం చేసేవాడు కాదు నీవు నమ్మే దేవుడు. ఏ వాగ్దానమైతే ఆయన నీ కోసం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడు. దయామయుడైన కృపా సత్య సంపూర్ణంగా నీకు ఇచ్చే దేవుడు ఆయన. ఖచ్చితంగా అవన్నీ నువ్వు దగ్గరగా తీసుకుంటావు. నీకు ఏ వాగ్దానం అయితే ఉందో, ఏ వాగ్దానం అయితే నీకు దేవుడు చెప్పి ఉన్నాడో, ఏ వాగ్దాన పూర్వకంగా నువ్వు బ్రతకాలని ఆశపడుతూ దేవుణ్ణి అడిగి ఉన్నావో అది దేవుడు నెరవేర్చదగినవాడు. ప్రభువు వాగ్దానం ఇచ్చాడు అంటే ఆలస్యం చేయడు. ఆలస్యం చేసేవాడు వాగ్దానము ఇవ్వడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇది నాకు ఆలస్యం అవుతుంది, నా జీవితంలో ఈ క్రియలు ఆలస్యం అవుతాయి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, వాగ్దానం చేసి ప్రకారమే ఇస్సాకుని ఇచ్చాను, అబ్రహాముకి సారాకి. వాగ్దానం చేసిన ప్రకారమే యేసేపు నిలబెట్టాను. ఎలా? అత్యున్నత శిఖరాలపైన వాగ్దానం చేసి ఉన్న ప్రకారమే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాను. ఇలా 40 సంవత్సరాలు ఒక నాయకుడిని నిలబెట్టి నడిపించాను. నీ జీవితానికి కూడా అలాంటి వాగ్దానము దేవుడు దయచేసి ఉన్నాడు, దయచేయబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని ఆలస్యం చేసేవాడు ఎప్పటికీ కాదు.